3వ రోజులకే కూలిపోద్దని అనుకున్నారు. అరే టక్కున 1వ తారీఖు వస్తుంది, వస్తుంది, అదొక బాధ. అదేవిధంగా బస్సులు ఎక్కిస్తాం మహిళలను అని చెప్పాం. ఆ రోజు జావీద్ గారే పెద్దగా గ్యారెంటీ ఇచ్చాడు. పాపం వాళ్ళు భర్తలకు చెప్పకుండా చక్కగా తీర్థయాత్రలకి, పెళ్ళిళ్ళకి, పుట్టింటికి, అత్తోరింటికి తిరుగుతున్నారు. దానికి బాధపడుతుంది వేరే పార్టీలు. మేము చెప్పినప్పుడు ఒక్కొక్కటి గ్యాస్ ఇస్తున్నాం, కష్టమైనా ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, కష్టమైనా ఇస్తున్నాం, ఇంకా చెయ్యాలి. ఇంకా 6 నెలలు పూర్తి కాల, అన్నప్రాసనే కాల పుట్టిన బిడ్డకి, కానీ ఏడుస్తూనే ఉన్నారు. పొద్దున్న లెగితే కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద. కానీ వాళ్ళ ఏడుపుకు కూడా సమయం ఉండాలి. ఎప్పుడు ఆడవాలో కూడా తెలవనటువంటి సన్నాసులాడు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరిపాలన చూసిన తర్వాత, సర్దుకున్న తర్వాత ఏదన్నా మిగిలిపోతే ఆడు ఏడిస్తే దానికి అర్థం ఉంది. పొద్దుపడక ముందే ఏడవటం మొదలు పెడుతున్నా. కాబట్టి ఆ ఏడుపుకి అర్థం ఉండదు. ఏడ్చేవాడు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా మల్లన్న గారి ద్వారా అది పట్టభద్రుల యొక్క సమస్యలు అన్ని రంగాల్లో ఉన్నారు. ఆ సమస్యలు తీర్చడానికే మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి తప్పకుండా మల్లన్న గారికి మీ యొక్క సహకారంతో పాటు ప్రభుత్వంలో మా సహకారం కూడా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.